నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। ప్రజల భూ సమస్యలకు సంతృప్తికరమైన పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ సదస్సులకు రూపకల్పన చేసింది। రేపల్లె మండలం పేటేరు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్। చీరాల దండుబాట ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న మురికినీటి శుద్ధి కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన। జననివాసాల మధ్య ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసిన ఎస్టీపీ వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధులు। దేశ రాజధాని న్యూఢిల్లీలో బిజీ బాపట్ల పార్లమెంటు సభ్యులు కృష్ణప్రసాద్ పలువురు కేంద్ర మంత్రులను కలిసి బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిధులపై వినతి పత్రాలు అందజేత। ప్రజల భూ సమస్యలకు సంతృప్తికర పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ సదస్సులకు రూపకల్పన చేసిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు। బాపట్ల జిల్లా రేపల్లె మండలం పేటేరు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। కార్యక్రమంలో భాగంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు। భూ వివాదాల రహిత గ్రామాలే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు। బాపట్ల జిల్లా రేపల్లె మండలం పేటేరు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు। ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విస్తృత ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందన్నారు। గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యం ధోరణితో అనేక భూ సమస్యలు తలెత్తడంతో పాటుగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యాయని ఆయన ఆరోపించారు। సదస్సుల ద్వారా ప్రజల దీర్ఘకాలిక భూ సమస్యల్ని పారదర్శకతతో జవాబుదారీతనంతో పరిష్కరించేలా అధికారులు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు। పేదవాడికి రూపాయి ఖర్చు లేకుండా భూ సమస్యల్ని పరిష్కరించి రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు అందజేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు। రాష్ట్ర వ్యాప్తంగా 33 రోజుల పాటు జరగనున్న రెవెన్యూ సదస్సులో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు। రెవెన్యూ సదస్సులను రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం మానిటరింగ్ చేస్తూనే ఉంటామన్న ఆయన గత ప్రభుత్వంలో విధంగా కాకుండా రెవెన్యూ సదస్సుల్లో పాస్ పుస్తకం ఇచ్చే నాటికి సమస్యలు లేకుండా శాశ్వత పరిష్కారం చూపి పాస్ బుక్స్ ని ప్రజలకు అందజేస్తామని స్పష్టం చేశారు। ప్రజల భూ సమస్యలు సంతృప్తికర పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులకు రూపకల్పన చేసిందన్నారు। ప్రజలెవరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా అధికారులే ఆయా గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లి వారి రెవెన్యూ భూ సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం జరుగుతుందన్నారు। గత 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్నో సమస్యలు మనం చూసాం। మరి దాంట్లో ముఖ్యంగా ఈ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 6 నెలలు అవుతా ఉంది। ఒక ప్రోయాక్టివ్ మోడ్లో పేద ప్రజలందరికీ కూడా మంచి జీవితం ఇవ్వాల లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది। అధికారులను కూడా ఇప్పుడు కూడా క్షేత్రస్థాయిలో పేద ప్రజల ఒక మంచి భవిష్యత్తు కోసం చేసే కార్యాచరణ ఒకటి రూపకల్పన చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నారు। అయితే గత 6 నెలల్లో ఈ రాష్ట్రంలో ప్రజల్లో ఏమైనా ఇబ్బంది ఉంది, ఇంకా సాల్వ్ కాని ఇబ్బంది ఉందంటే అది భూ సంబంధించినటువంటి పరిస్థితి। ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు అవ్వచ్చు, ఆక్రమణలు అవ్వచ్చు, మరి స్వార్థం కోసం చేసినటువంటి కొన్ని రిఫార్మ్స్ పేరుతో వారి స్వలాభం కోసం చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు అవ్వచ్చు, అది ఈ రోజున ఎంతో అనిశ్చితికి గురి చేసినాయి। గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా పేద ప్రజల కళ్ళలో ఆనందం ఉండాలి, ఎప్పుడు కూడా భూమికి పేదవాడికి కానీ ఏ ప్రజలకు కూడా తల్లికి బిడ్డకి ఉన్న సంబంధాలు ఉంటుంది, సెంటిమెంట్ ఉన్నటువంటి పరిస్థితి, ఎమోషన్తో ఉన్నటువంటి పరిస్థితి తప్పకుండా ఎవరికైతే హక్కు ఉందో వారికి మనం కల్పించాల్సిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్కి తప్పకుండా ఉంటుందని చెప్పే లక్ష్యంతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో ముందు ఈ యొక్క భూ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి, తప్పకుండా క్షేత్రస్థాయిలో వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకుని, ఎందుకంటే గత 6 నెలల్లో కేవలం రెవెన్యూకి సంబంధించి 67,000 పైచిలుకు, అంటే PGRS లో దాదాపుగా 79,987 వస్తే దాంట్లో 10,000 రిజిస్ట్రేషన్ తాలూకా అయితే మిగతా 69,000 65,000 కేవలం రెవెన్యూకి సంబంధించిన ఈ రీసర్వేకి సంబంధించి కాకుండా ఎప్పటి నుంచో వచ్చే వారసత్వ ఇబ్బందులు అవ్వచ్చు,
కొంత రెవెన్యూ సిబ్బంది కొరతతో లేకపోతే రెవెన్యూ సిబ్బంది ఒత్తిడి గురయ్యో చేసినటువంటి తప్పిదాలు అవ్వచ్చు, లేకపోతే కొంతమంది అధికారులు కొంతమంది లంచానికి ఆశపడో రాజకీయ నాయకుల ఒత్తిడికి లోబడో చేసిన తప్పుల ఫలితమే ఈరోజు ఇంత భూమికి సంబంధించిన అనిశ్చితి ఈ రాష్ట్రంలో. చీరాల మున్సిపల్ పరిధిలోని దుందుబాట 31వ వార్డులో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మురికినీటి శుద్ధి కేంద్రం ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఎస్టీపీ వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధులు ప్లాంట్ నిర్మాణ ప్రాంతంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. జన నివాసాల మధ్య అందులోనూ దళితులు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగా మురికినీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సరికాదని పలువురు మురుగునీటి శుద్ధి కేంద్రం వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధులు నాయకులు అన్నారు. ఇక చీరాల మున్సిపల్ పరిధిలోని దందుబాటు 31వ వార్డులో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మురికినీటి శుద్ధి కేంద్రం ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఎస్టీపీ వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధులు ప్లాంట్ నిర్మాణ ప్రాంతంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధులు మాట్లాడుతూ మురికినీటి శుద్ధి కేంద్రం ఏర్పాటుకు తామెవరం వ్యతిరేకం కాదన్నారు. అయితే ఏర్పాటు చేసే ప్రాంతం మాత్రం సరైన ప్రాంతం కాదని స్పష్టం చేశారు. ఈ ప్లాంటును ఏర్పాటు చేయాలనుకునే స్థలం చుట్టుపక్కల అతిపెద్ద పాఠశాలతో పాటుగా స్థానికంగా నివాసం ఉండే 15,000 మంది ప్రజల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు. ఇక కూలీనాలి చేసుకునే జీవించే స్థానిక ప్రజల జీవితాలపై పెను ప్రభావాన్ని చూపే ప్లాంట్ను శివారు ప్రాంతంలోని ప్రభుత్వ భూములో ఏర్పాటు చేసుకుంటే ఎవరికీ ఇబ్బంది ఉండదన్నారు. ఇప్పటికిప్పుడైతే స్థానికంగా ఏర్పాటు చేయదలుచుకున్న మురికినీటి శుద్ధి కేంద్రాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే సమస్య తీవ్రతను మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్టీపీ ప్లాంట్ను ఆపివేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇదే క్రమంలో స్థానికంగా ప్లాంట్ను ఏర్పాటు చేయదలుచుకున్న స్థలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరిట పార్కును ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. చీరాలలోని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు నివసించే ఆ ప్రాంతంలో మురుగునీటి ఆ శుద్ధి కేంద్ర కడతం అనేది ఆ చట్ట వ్యతిరేకంగా ఉన్నది. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఆ ప్రజా సంఘాలుగా, ఆ కుల సంఘాలుగా, అలాగే అంబేద్కర్ ఆ పార్కుని నిర్మించాలని మేమందరం ఆహ్వానిస్తున్నాం. ఈ విషయంలో సంబంధ అధికారులు కానీ ఇంకా ఇతరత్రా కానీ ఇక్కడే కట్టాలని ఆ మొండి వైఖరి ప్రదర్శిస్తే ఈ విషయంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు లేపి ఈ నిర్మాణాన్ని అడ్డుకుంటామని తెలియజేస్తూ, మేము గతంలో కొన్ని నెలల నుంచి ఇక్కడ ప్లాంట్ పెట్టకూడదని, ఇక్కడ పరిస్థితుల వల్ల, మురుగునీటి వల్ల ఈ గేదెలు చనిపోతున్నాయని మేము గత కొన్ని నెలల నుంచి ఇక్కడ కమిషన్ కలిసాం, అర్జీలు ఇచ్చాం, మేము ప్రభుత్వం విన్నవించాం. మరలా ప్రభుత్వం దానికి కాదని మరింత నిర్లక్ష్య పూర్తికంగా ఇక్కడ ప్లాంట్ ఒకటి నెలకొల్పడం అనేది ఇది ప్రభుత్వం యొక్క అజ్ఞానమా లేదా ప్రభుత్వ నిర్లక్ష్యమా? ప్రభుత్వ ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ జనం నివసించకూడదానా? నువ్వు తీసుకెళ్ళి ఎక్కడ ఇంకొకసారి పెట్టుకో. ఇక్కడ దళిత బహుజనులు, పేద పొడుగు పల్లె వర్గాల మధ్య ఈ నివాసం మధ్య నువ్వు పెడుతున్నావంటే ఇది ప్రభుత్వ కక్షపూరితనమని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ప్రజల నివాసాలకి ఎలాంటి శుద్ధి కేంద్రాలు దూరంగా పెట్టడం సంగతి గ్రహించి పరిశోధన చేసి ఎంత నష్టమో ప్రభుత్వం మరొకసారి ఆలోచించి దీన్ని నిలుపుదల చేయని మేము కోరుతా ఉన్నాం. చీరాల మున్సిపల్ అధికారులు చీరాలలో మురుగునీటిని శుద్ధి చేయడం కోసం ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం చేయాలని చెప్పేసి 8 కోట్ల వ్యయంతో ఎకరున్నర స్థలాన్ని దళితుల నివాసాల దగ్గరలో ఈ స్థలాన్ని తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి మున్సిపల్ అధికారులు భావిస్తూ ఉన్నారు. దీన్ని మేము ఈ ప్రాంత ప్రజానీకంగా, వామపక్ష పార్టీలుగా, ఇతర ప్రజా సంఘాలుగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకోసం చెప్పంటే నీరు పల్లానికి వెళ్తుంది, ఎగువకు పారదు అనేది ప్రకృతి సూత్రం. ఈ ప్రకృతికి విరుద్ధంగా నీరు ఎగువకు పంపించడం అనేది ఒక దుర్మార్గమైన చర్య. వీళ్ళు దళితుల నివాసాలు ఇటు ఎగువన ఉన్నాయి. ఈ ప్రాంతాలు టౌన్లో ఉన్న నీటిని ఇటు ఎగువకు పంపిస్తామని చెప్పేసి కాలువని ఇటు తీశారు. ఇటు తీయడం అది మొదటి ప్రాథమికంగా తప్పది. ఆ నీటిని ఇటు పలుపకుండా వెళ్ళేదారిని పంపించమని చెప్పేసి అనేక సందర్భాలు దాదాపు 4 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజా సంఘాలుగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ నీటిని మలపోగా అదే ప్రాంతంలో ఇప్పుడు తీసుకొచ్చేసి సిబిఎస్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని చెప్పేసి మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందుకే ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది ప్రకృతి విరుద్ధమైనది, సూత్ర విరుద్ధమైనది. కాబట్టి ఇక్కడ ఈ పార్కు ఈ నిర్మాణం ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం అనేది రద్దు చేయాలని చెప్పేసి ప్రజల నివాసాల దూరంగా ఏదైతే
పొల్యూషన్ బోర్డు ఇతర నిబంధనలు చెబుతా ఉండేవో ప్రజల నివాసాలు కనీసం 500 మీటర్ల దూరంలో ఉండాలి, లేదా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెబుతుంది దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో పెట్టాలని చెప్పి చెబుతున్నారు. ఇతర ప్రాంతాలు పెట్టిన అనుభవాలు కూడా ప్రజల నివాసాల దూరంలో పెట్టారు. ఒంగోలులో పెట్టారు. ఒంగోలులో పోతురాజు కాలం మీద ప్రజల నివాసాలు 3 కిలోమీటర్ల దూరంలో పెట్టారు. ఈ దూరంగా పెట్టాల్సిన ఎస్టీపీ ప్లాంట్ని ప్రజలకు అత్యంత సమీపంలో ఇక్కడే సెయింట్ డాన్స్ స్కూల్ ఉంది, ఖచ్చితంగా కొలత వేస్తే 70 మీటర్లు ఉంటుంది. ఇక్కడే రోసీ కాలనీ పేదల ఇళ్ల స్థలాలు ఇచ్చి రోసీ కాలనీ ఏర్పాటు చేశారు. ఈ చుట్టుపక్కల మొత్తం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. వాళ్ళందరూ ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ నివాసాల మధ్యలో తీసుకొచ్చి ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం చేయడం అనేది దుర్మార్గమైన చర్య, ఇది వివక్షపూరితమైన చర్య. ఖాళీ స్థలంలో మున్సిపాలిటీ వాళ్ళు వాటర్ శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయ తలపెట్టారు. ఇది అత్యంత భయంకరమైన కలుషితం ఏర్పడుతుంది. ఆ సమీపాల్లో ఆడ మనుషులు కూడా నివసించలేరు. కనుక గైడెన్స్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గైడెన్స్ ప్రకారం 2 కిలోమీటర్ల దూరంలో పెట్టుకోవాలని ఉంది. కానీ వీళ్ళు ఒక పర్లంగ దూరంలోనే పెట్టారు. ఇక్కడ 2 కాలనీలు ఉన్నాయి. సెయింట్ ఆన్స్ కాలేజ్ స్కూల్ ఉంది. వేల మంది విద్యార్థులు అందులో చదువుకుంటున్నారు. ఇలాంటి జనవాసాల ప్రాంతంలో ఇది పెట్టడం వల్ల దీనివల్ల ఏర్పడే కలుషితం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే అధికారులు దృష్టి సారించి ఇక్కడ తలపెట్టినటువంటి బాపట్ల పార్లమెంటు పరిధిలో పలు అభివృద్ధి పనులు నిధుల కేటాయింపులపై గడిచిన 4 రోజులుగా న్యూఢిల్లీలో పర్యటిస్తున్న బాపట్ల పార్లమెంటు సభ్యులు లోక్సభ ప్యానెల్ స్పీకర్ తెన్నిటి కృష్ణప్రసాద్ పలువురు కేంద్ర మంత్రులను కలిసి పార్లమెంటు పరిధిలోని సమస్యలను మంత్రులకు వివరిస్తూ నిధులు రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు. బాపట్ల పార్లమెంటు పరిధిలోని పలు అభివృద్ధి పనులు నిధుల కేటాయింపులపై గడిచిన 4 రోజులుగా న్యూఢిల్లీలో పర్యటిస్తున్న బాపట్ల పార్లమెంటు సభ్యులు లోక్సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ పలువురు కేంద్ర మంత్రులను కలిసి పార్లమెంటు పరిధిలో సమస్యలను మంత్రులకు వివరిస్తూ నిధులు రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు. ఇదే క్రమంలో జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. పార్లమెంటు నియోజకవర్గంలో చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు విస్తరణ, రాష్ట్ర రహదారుల స్థాయిని పెంచి జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలని కోరారు. ఇక ఇదే క్రమంలో శుక్రవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని మరింత పూర్వకంగా కలిశారు. బాపట్ల పార్లమెంటు పరిధిలో విద్యార్థుల సౌకర్యార్థం నాణ్యమైన విద్య అందే విధంగా జవహర్ నవోదయ విద్యా సంస్థ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం. చీరాల దండుబాటులోని కోటయ్య అనాథ వృద్ధాశ్రమానికి గుంటూరుకు చెందిన శంభుప్రియ సేవా సమితి చేయూతనందించింది. ఈ క్రమంలో సమితి సభ్యులు ఆశ్రమానికి భారీగా నిత్యావసర సరుకులు, కూరగాయలు, దుస్తులు, దుప్పట్లు, ఇతర వస్తువులు వృద్ధాశ్రమానికి అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. చీరాల పట్టణంలోని కోటయ్య అనాథ వృద్ధాశ్రమానికి గుంటూరుకు చెందిన శంభుప్రియ సేవా సమితి చేయూతనందించారు. శుక్రవారం భారీగా నిత్యావసర సరుకులు, కూరగాయలు, దుస్తులు, దుప్పట్లు, ఇతర వస్తువులు వృద్ధాశ్రమానికి అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ గుంటూరులో అనేక ఆశ్రమాలు ఉన్నప్పటికీ వృద్ధులకు అందజేస్తున్న నిస్వార్థ సేవను గుర్తించి 15 ఏళ్లుగా చీరాల కోటయ్య ఆశ్రమానికి సంస్థ తరపున సాయం అందిస్తున్నామన్నారు. ముఖ్యంగా సామాజిక సేవ చేసే భాగ్యం తమకు రావటం వరంగా భావించి శంభుప్రియ సేవా సంస్థ ద్వారా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో దాతల సహకారంతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అనాథ పిల్లలు, వృద్ధులు, పేదల పట్ల సామాజిక స్పృహను కలిగి చేయూత అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కన్నయ్య, సుగుణ, శ్రీవైష్ణవి, మౌనిష, సీత, గాయత్రి, సరస్వతీదేవి, సీతారత్నం, వేదవతి, మార్కండేయులు, రేణుకాదేవి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మాది చిన్న చిరు సంస్థ దాతల సహాయ సహకారంతో దినదినాభివృద్ధి అవుతూ ఈ రకంగా రూపొందించుకున్నందుకు మాకు మేమే
చాలా గర్వపడుతున్నాము. ఇక్కడ గర్వం అనే మాట ఎందుకన్నానంటే అది లేకపోతే కొన్ని పనులు చేయలేము. ఇంకా చేయాలి అనే తపన పెరుగుతున్నది. ఈ రోజున వీళ్ళకి మెడిసిన్స్ కానీ, కూరలు కానీ, రగ్గులు, స్వెట్టర్లు, దుప్పట్లు, వాళ్ళు నైటీలు, బెడ్ పేషెంట్కి డైపర్లు, ఇవన్నీ సమకూర్ని అంటే ఎంతమందో దయార్థ హృదయంతో సమకూర్చారు. వాళ్ళందరికీ మా నమస్సుమాంజలి సమర్పించుకుంటున్నాము. ఇలాగే చక్కగా శ్యాము ఇంకొంచెం కష్టపడుతూ వీళ్ళందరికీ ఏ లోటు రాకుండా చూడాలి, ఇంకా శ్యాముకి శక్తి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులైనా, మా నాన్నమ్మ తాతయ్య అయినా సరే, ప్రతి ఒక్కరికి ఎవరు కష్టాల్లో ఉన్నా, ఎలా ఉన్నా సరే, మన తోడు మనకు సహాయమైనంత మనం సహాయం చేస్తూ ఉంటే అందరూ బాగుంటారని చెప్తూ ఉంటారు. అలాగే వింటూ ఉంటాము. ఈరోజు నేను బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చాను కాబట్టి నాకు ఈరోజు కొంచెం సమయం దొరకబట్టి ఇలా ఈరోజు సేవా కార్యక్రమంలో నేను పాల్గొన్నామని వచ్చాను. అలాగే నేను మా నాన్నమ్మ సుగుణ గారు శంభుప్రియ సేవా సమితి ద్వారా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొందామని వచ్చాను. ఈ ఆశ్రమంని శ్యామ్ గారు ముఖ్యంగా బాగా చూసుకుంటున్నారు. కష్టంతో అయినా ఇష్టంతో అందరినీ ఆదరించుకొని నిత్యావసర వస్తువులు రోజు దాతలు ఎవరు సహాయం చేసినా సరే అందరికీ అన్ని సమయానికి సమకూరేటట్టు అన్నీ మంచిగా చూసుకుంటున్నారు. అలాగే ఈ శంభుప్రియ సేవా సమితి అనేది మేము 15 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము, సహాయం చేస్తూ ఉన్నాం దాతలు ఇచ్చిన సహాయంతోనే. అలాగే అందరూ ఈ రోజుల్లో తల్లిదండ్రులు అందరూ పిల్లలకి లగ్జరియస్గా బతకాలని చెప్తూ ఉంటారు. కానీ అలా లగ్జరియస్గా బతికే బదులు అందులో ఒక పావులా అంతా అయినా సరే సహాయం చేయడం వల్ల అందరూ బాగుంటారు. కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే, ఈరోజు అలా లగ్జరీస్లో మొత్తం ఖర్చు పెట్టేసే కంటే అందులో పావులా అంతన్నా ఇలా అనాథాశ్రమంలో పంచిపెట్టడం వల్ల అందరూ బాగుంటాము, మనము బాగుంటాము. బాగుండడం వల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని చీరాల మండల పరిధిలోని తోటవారిపాలెం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి జనసేన నేతలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశంలోని అట్టడుగు పేద వర్గాల ప్రజల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారని, అటువంటి మహనీయుల స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి గూడూరు శివరాం ప్రసాద్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని చీరాల మండల పరిధిలోని తోటవారిపాలెం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి జనసేన నేతలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివరాం ప్రసాద్ మాట్లాడుతూ తాను ఎదుర్కొంటున్న సామాజిక వివక్షతను సవాలుగా తీసుకుని సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించిన అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు హనుమయ్య, కోటేశ్వరి, రాంబాబు, రామకృష్ణ, వెంకటేశ్వర్లు, మురళీ, సుబ్బారావు, వాసు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతిని మరి చీరాల నియోజకవర్గం తోటవారిపాలెంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతుంది. మరి ఆ మహానుభావుడు అసమానతలు తొలగించాలని, దేశంలో అసమానతలు లేకుండా ప్రజలందరూ సమానత్వంగా ఉండాలనే ఆలోచనతోటి మరి రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి రాజ్యాంగాన్ని నిర్మించి మరి మనకి అసమానతలు లేని సామ్రాజ్యంగా మనల్ని అసమానతలు లేని రాష్ట్రంగా కానీ దేశంగా కానీ పెట్టినందుకు ముందు ఆ మహానుభావుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే తోటవారిపాలెంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం జరగటం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ముందు అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఆయన చూపించిన బాటలోనే మేము నడుస్తామని తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడికి మరోసారి జనసేన పార్టీ నివాళులు అర్పిస్తుంది. జై జనసేన. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులను చీరాల మండలం గవనివారిపాలెంలో జిల్లా కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామ ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. భూ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులను చీరాల మండలం గవనివారిపాలెంలో జిల్లా కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామ ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. శతాబ్దం నాటి రెవెన్యూ రికార్డులను ఆయన పరిశీలించారు. గవనివారిపాలెంలో 25,000 ఎకరాలకు సంబంధించిన రికార్డులు స్కాన్ చేసి
ఆన్లైన్ లో భద్రంగా ఉంచాలన్నారు. వెలకట్టలేని దస్త్రాలకు భద్రత ఉండాలన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాలు సరిగ్గా లేకపోవడంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ ప్రజల భూ సమస్యలని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందన్నారు. వీఆర్ఓలు బాధ్యత లేకుండా పనిచేయడంతోనే భూ సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. వీఆర్ఓలు సక్రమంగా క్రమశిక్షణతో పనిచేస్తే ఎవరికి సమస్యలు ఉండవన్నారు. వీఆర్ఓలు నిక్కచ్చిగా పనిచేస్తే భూముల వివరాలు ఎప్పటికప్పుడు రెవెన్యూ రికార్డులో నమోదవుతాయన్నారు. మా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తుందన్నారు. భూ సమస్యలతో ప్రజలు బాధపడుతున్నట్టు గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సదస్సులో ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని ఆన్లైన్ లో నమోదు చేస్తామన్నారు. వాటిని పరిష్కరించే బాధ్యత యంత్రాంగంపై ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, మండలం తహసీల్దార్ గోపీకృష్ణ, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సమస్యల్ని ఒక దరఖాస్తు ఇస్తే దీనికి ఒక జవాబుదారీ ఉంటుంది. ఆ ప్రతి దరఖాస్తు నాకు కనబడుతుంది. జిల్లాలో వచ్చినటువంటి అన్ని దరఖాస్తులు రాష్ట్ర స్థాయిలో కూడా చీఫ్ కమిషనర్ గారికి కూడా కనపడతాయి. వీటన్నిటికీ మేము వెంటపడి వీటికి పరిష్కారం జరిగిందా, జరిగితే ఏం పరిష్కారం జరిగింది అనేటువంటిది కూడా మేము చూస్తాం. కాబట్టి మీకు జవాబుదారీగా ఉంటాం. మీ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తాం. మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గ్రామంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళకు కూడా మీరు తెలియచేయాలి ఈ కార్యక్రమం గురించి. వాళ్ళు ఎటువంటి రెవెన్యూ సమస్యలున్నా వాళ్ళ పిటిషన్లన్నీ కూడా ఇవ్వాలి. వాటి ద్వారా పరిష్కారం కూడా పొందాలి. ఈ సందర్భంగా నేను తహసీల్దార్కి, ఆర్డీఓకి, రెవెన్యూ సిబ్బందికి కూడా తెలియజేస్తా ఉన్నాను. వీఆర్ఓలు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కడ కూడా తప్పులు దొరలకుండా రికార్డ్ని ఎప్పటికప్పుడు సర్చ్ చేసుకుంటుండాలి. రైతులు పిటిషన్ రాయడానికి వాళ్ళకు ఇబ్బందిగా ఉంది, రాయలేరంటే మనమే రాసి పెట్టాలి. అక్కడ రాసే వాళ్ళని కూడా రెడీగా పెట్టుకోవాలి. ఆ విధంగా మనం పరిష్కారం చేయాలి. ప్రతి పిటిషన్ ని కూడా డాష్ బోర్డ్ లో అప్లోడ్ కావాలి. దానికి ఒక జవాబుదారీ కావాలి. ఈరోజు జనాన్ని కూడా పూర్తి స్థాయిలో మీరు తేలేకపోయినట్టుగా అనిపిస్తుంది. బట్ నెక్స్ట్ జరగబోయే రేపటి నుంచి సభల్లో ఎక్కడ కూడా ఈ ప్రాబ్లం కూడా రాకూడదు. జనాలందరూ కూడా భాగస్వామ్యం రావాలి. ఖచ్చితంగా రెవెన్యూ సిబ్బంది మరింత జవాబుదారీగా ప్రజలకి ఉండాలని అంటే ఆ రికార్డుని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా కూడా చేయాలి. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టీబీసీ క్యూ లైన్ వరకు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న శ్రీవారికి 21,560 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకితో 2.97 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. కాగా తిరుపతిలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి అమ్మవారు మహారాణి అలంకరణలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన నేపథ్యంలో సుమారు 550 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. బందోబస్తు విధులకు హాజరైన పోలీసు అధికారులు, సిబ్బందికి శుక్రవారం జిల్లా ఎస్పీ బ్రీఫింగ్ నిర్వహించి బందోబస్తు విధులపై దిశానిర్దేశం చేశారు. సీఎం జిల్లా పర్యటనకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి స్పష్టం చేశారు. బందోబస్తు విధులకు హాజరైన పోలీసు అధికారులు, సిబ్బందికి శుక్రవారం జిల్లా ఎస్పీ బ్రీఫింగ్ నిర్వహించి బందోబస్తు విధులపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ బందోబస్తును గురించి మాట్లాడుతూ హెలిప్యాడ్ నుంచి సభా వేదిక ప్రాంతం వరకు ఉన్న పాయింట్ లో విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బంది కాన్వాయ్ వచ్చే సమయంలో ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. హెలిప్యాడ్, సభా వేదిక వద్ద పాఠశాల తరగతి గదులు, విద్యార్థులు తల్లులకు రంగవల్లు, తండ్రులకు టగ్ ఆఫ్ వార్ పోటీ నిర్వహించే ప్రదేశాల్లో, పార్కింగ్ ప్రదేశాల్లో భద్రతాపరమైన అంశాలపై సంబంధిత అధికారులు పలు సూచనలు తెలియజేశారు. రోప్ పార్టీ, రూఫ్ టాప్ ట్రాఫిక్ విధులు చాలా కీలకమని ప్రతిక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలలోకి వచ్చే వారిని ప్రవేశ మార్గాల్లో క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రభుత్వం నుంచి అనుమతి పొంది పాసులు, ఆహ్వాన పత్రాలు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతించాలని సూచించారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు మొత్తం సుమారు 550 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. వీరిలో 7 డీఎస్పీలు, 13 మంది సిఐ, ఆర్ఐలు, 46 మంది ఎస్ఐ, ఆర్ఎస్ఐలు ఉన్నారని తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ టీపీ విఠలేశ్వర్, బాపట్ల, చీరాల సిసిఎఫ్ డీఎస్పీలు రామాంజనేయులు, మోయిన్, జగదీష్ నాయక్లు, ఎస్బీ ఇన్స్పెక్టర్ నారాయణ, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. దక్షిణాదిన దడ పుట్టించిన బెంగాల్ తుఫాన్ తీరం దాటడంతో అంతా హమ్మయ్య అనుకున్నారు. బెంగాల్ తుఫాన్ బలహీనపడి అల్పపీడనంగా మారి
అరేబియా సముద్రంలో ప్రవేశించింది. దీంతో ఇప్పట్లో వానలు మళ్లీ రావులే అని జనాలు సంబరపడ్డారు. కానీ ఇంతలో వాతావరణ శాఖ మరో సంచలన వార్త అందించింది. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసింది. దీని ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తుందని తెలిపింది. డిసెంబర్ 6, 7 తేదీల్లో ఏర్పడే ఆవర్తనం దక్షిణ దిశగా పయనించే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. వార్తల్లో నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. ఇరాన్ ఇవాళ స్పేస్ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. సామన్-1 స్పేస్ టగ్ ను పరీక్షించినట్టుగా ఇరాన్ మిలిటరీ ఇవాళ తన ట్వీట్ ద్వారా ప్రకటించింది. సిమోర్గ్ స్పేస్ ప్రోగ్రామ్ లో భాగంగా సామన్-1 ను ప్రయోగించారు. దీంతో పాటు 2 అదనపు పేలోడ్స్ ను కూడా ప్రయోగించారు. ఇమామ్ ఖోమినీ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని ప్రయోగించినట్టుగా ఇరాన్ మిలిటరీ వెల్లడించింది. ప్రయోగంతో ఇరాన్ కు సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతరిక్షంలోకి స్పేస్ టగ్ ను ప్రయోగించింది. స్వదేశీయంగా డిజైన్ చేసి ఉత్పత్తి చేశారు. సొంతంగా తయారు చేసిన శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా ఈ పరీక్ష చేపట్టారు. సామన్-1 తో పాటు క్యూట్ శాట్ ఓ రీసెర్చ్ పేలోడ్ తో కూడా ఉంది. భూకక్షలోకి పేలోడ్స్ ను పంపించారు. బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు డిసెంబర్ 3న లోక్సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లు ఒక బ్యాంకు ఖాతాలో 4 నామినీలు జోడించడానికి అందిస్తుంది. కొత్త బ్యాంకింగ్ చట్టం బిల్లులో డిపాజిటర్లకు మెరుగైన రక్షణ, ప్రైవేటు బ్యాంకుల్లో మెరుగైన సేవలు అందించే అంశాలు కూడా ఉన్నాయి. క్లెయిమ్ చేయని పేర్లు, బాండ్లు, డివిడెంట్లు, వడ్డీ లేదా రిడెంప్షన్ ఆదాయాలు విద్యా నిధికి బదిలీ చేయడానికి బిల్లు సులభతరం చేస్తుంది. ఇది పెట్టుబడిదారుల ప్రయోజనాల్ని కాపాడుతుంది. బదిలీ, వాపస్ క్లెయిమ్ల కోసం సౌకర్యాన్ని అందిస్తుంది. బిల్లులో ఇతర ముఖ్యమైన సవరణలు బ్యాంకు డైరెక్టర్ల కోసం గణనీయమైన వడ్డీని అందుకోవడం గురించి కూడా ఉన్నాయి. దాదాపు 6 దశాబ్దాలుగా ఎలాంటి మార్పు లేకుండా ఉన్న ఈ పరిమితిని 5 లక్షల నుంచి 2 కోట్లకు పెంచాలనే నిబంధన బిల్లులో ఉంది. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడం, మంజూరు చేసిన కార్డులకు కోతలు విధించడం, నిబంధనలు సడలించకుండా కఠినంగా వ్యవహరించడంతో గత 4 ఏళ్లుగా అందరికీ కొత్త రేషన్ కార్డుల జారీకి అవకాశం లేకుండా పోయింది. ప్రతి 6 నెలలకు కొత్త రేషన్ కార్డును గత ప్రభుత్వం మంజూరు చేస్తామని హామీ ఇచ్చినా కూడా ఏదో ఒక సాకు చెప్పి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకుండా క్యాన్సిల్ చేసింది. ఈ నేపథ్యంలో అటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త పథకాలకు లేదా గుర్తింపు కోసమో రేషన్ కార్డుల జారీలో వివక్ష చూపమని కూటమి ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయటమే లక్ష్యంగా పేదలందరినీ ఆదుకొని వారికి అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం ఉందని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు జారీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎలక్ట్రిక్ విభాగంలోకి కూడా హీరో మోటో కార్ప్ ప్రవేశించింది. అక్కడ కూడా తన ప్రత్యేకతను చాటుకుంది. తన పోర్ట్ఫోలియో క్రమంగా విస్తరించుకుంటూ పోతోంది. ప్రస్తుతం ఈ కంపెనీ నుంచి వీడా V2 స్కూటర్లు విడుదలయ్యాయి. హీరో మోటో కార్ప్ ఇప్పటికే వీడా V1 పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. వాటికి మార్కెట్ లో మంచి ఆదరణ లభించింది. V1 స్కూటర్ల అప్గ్రేడ్ వెర్షన్ గా భావించే V2 సిరీస్ స్కూటర్లు ఇటీవలే విడుదలయ్యాయి. దీనిలో వీడా V2 లైట్, V2 ప్లస్, V2 ప్రో అనే 3 రకాల మోడళ్లున్నాయి. వీటి ధరలు 96,000, 1.15 లక్షలు, 1,35,000గా నిర్ధారించారు. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ ఇరగదీశారు. భారత్ తో ఆడిలైట్ లో జరుగుతున్న డే అండ్ నైట్ టెస్ట్ లో కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇండియా తన ఫస్ట్ ఇన్నింగ్స్ లో 180 పరుగులకే ఆల్అౌట్ అయింది. అయితే స్టార్క్ 48 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇవాళ ఫస్ట్ బాల్ నుంచే స్టార్క్ టాప్ గేర్ లో ఉన్నాడు. ఇన్నింగ్స్ ప్రారంభమైన తొలి బంతికే జైస్వాల్ పెవిలియన్ కు పంపించాడు. స్టార్క్ స్వింగ్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల భూ సమస్యలకు సంతృప్తికరమైన పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ సదస్సులకు రూపకల్పన చేసింది. రేపల్లె మండలం పేటేరు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. చీరాల దండుబాట ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న మురికినీటి శుద్ధి కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన. జననివాసాల మధ్య ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసిన ఎస్టీపీ వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధులు. దేశ రాజధాని న్యూఢిల్లీలో బిజీ. బాపట్ల పార్లమెంటు సభ్యులు కృష్ణప్రసాద్ పలువురు కేంద్ర మంత్రులను కలిసి బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, నిధులపై వినతి పత్రాలు అందజేత. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.